నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఇప్పుడు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 40 ఏళ్ల తర్వాత ఎందుకు ఎక్కువ అవుతుంది తెలుసుకుందాం. బేసికలీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంగంలోనికి రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే ఒక ట్రాన్సియంట్ అంటే టెంపరీగా ఉన్న ఒక ప్రాబ్లం. సో ఈ రక్తం ఎందుకు తగ్గుతుంది పెన్నిస్లో అంటే పురుషాంగంలో అంటే ఎన్ఓ అనే నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక పదార్థము ఏజ్తో కొద్దిగా తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే ముందు బాగా స్తంభించగలగ అంగము చిన్న చిన్నగా ఏజ్తో పాటు ఈ రసాయనం తగ్గడం వల్ల వాళ్ళలో అంగంలోనికి రక్త సరఫరా తగ్గి అంగస్తంభన అంతగా కాదు. సో అందుకే టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మందుల కోసం అంటే ఆయుర్వేదిక్ కావచ్చు, మన అలోపతి వయాగ్రాస్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, యునాని కావచ్చు, వీటితో ఉపశమనం పొందడానికి వేసుకుంటారు. బట్ దాని మీద ఆధారపడిపోతుంటారు. అలా కాకుండా ఈ అంగస్తంభన న్యాచురల్గానే జీవితాంతం ఉండడానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ, పురుషాంగానికి లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది అంటే అంగానికి రెగ్యులర్ రక్త సరఫరాతో పాటు నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి పురుషాంగం స్తంభించడానికి ఉపయోగపడే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో వాళ్ళకి న్యాచురల్గానే రక్త సరఫరా అనేది పెరుగుతుంది. సో ఇది మోస్ట్లీ 40 ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళకి ఈజీగా ఉపయోగపడుతుంది. సో వీళ్ళు మెడికేషన్ మీద కానీ సింపుల్గా రిక్రియేషనల్ డ్రగ్స్ లాగా కానీ అండ్ ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేసే ఒక అలవాటు కానీ ఆర్ పోర్ను చూసి అంగస్తంభనం తెచ్చుకొని తర్వాత సెక్స్ చేయటం కానీ ఇలాంటివి ఇబ్బందులన్నీ మన ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా దూరం చేయొచ్చు. సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక న్యాచురల్గా ఈ పురుష అంగస్తంభనని ఇంప్రూవైజ్ చేసే ఒక టెక్నిక్. ఇది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.